F-16ల మార్కెట్ డౌన్ అయ్యింది భారతదేశం వల్ల. ఏదైతే అప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించి ఆపరేషన్ సింధూర్‌కి ముందు చేసింది సర్జికల్ స్ట్రైక్స్ 2. ఆ సందర్భంలో మన పఠాన్‌కోట్ మీదకి F-16 యుద్ధ విమానాలు వేసుకొని వస్తే మన మిగ్గుతో కూల్చిపాడేశాడు అభినందన్. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి F-16 మార్కెట్ డౌన్ అయ్యేటప్పటికి F-35 గురించి బాగా ప్రచారం చేసుకుంది. ఆ F-35 బ్రిటన్ కొనుక్కున్నటువంటి F-35 మన రాడార్లకి దొరికింది. మన రాడార్ల నుంచి టెక్నికల్గా దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో అది కాస్త వచ్చి కేరళలో దాదాపు నెల రోజుల పాటు పెట్టుకుని చివరికి అమెరికా నుంచి వచ్చి రిపేర్లు చేసుకున్నా కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి. దాంతో F-35కి సంబంధించి కూడా ఒక మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ సైనిక విన్యాసాల్లో అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుస్సుమంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్గా చెప్పుకునేట్టు అమెరికా తయారు చేసిన పేట్రియాట్ PAC-2 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ పరీక్షల్లో విఫలమైంది. ప్రయోగించిన కొన్ని క్షణాల క్షిపణి గాల్లోకి పేలిపోయింది. ఈ సంఘటన తైవాన్లోని సింగ్టుంగ్ కౌంటీలో సైనిక విన్యాసాల సందర్భంగా జరిగింది. పేట్రియాట్ PAC-2 అనేది అమెరికా రూపొందించిన ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థ. ప్రధానంగా శత్రు దేశాల నుంచి బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను అడ్డుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఒక్కో క్షిపణి ధర సుమారు 4 మిలియన్లు, అంటే దాదాపు 33 కోట్లు. తైవాన్ ప్రస్తుతం చైనా నుండి వస్తున్న సైనిక ఒత్తిడి నేపథ్యంలో అమెరికా నుండి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది. అదేందో ఇది కూడా ఇప్పుడు ఫెయిల్ అయినట్టయింది. దాంతో అమెరికాది డాబు సరి తప్పించి వాస్తవం లేదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.